బీఆర్ఎస్ హయాంలో అరాచకం సృష్టించి అవినీతి పెంచారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రైతు మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ, దళిత బంధు, ఇతర హామీలు ఏమయ్యాయని మండిపడ్డారు. వారి తప్పులు, అప్పుల కారణంగా తాము కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వారి హయాంలో 8.50 లక్షల కోట్లు అప్పులు చేయగా ప్రతి నెల అసలు వడ్డీ కలిపి 7,000 కోట్లు కట్టాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో 30 జిల్లాల్లో 5 ఏళ్లుగా ఆయిల్ ఫామ్ తోటలు సాగుతున్నాయని, తెలంగాణ నడిగడ్డగా ఉన్న సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ స్థాపనకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాలనాపరమైన అనుమతుల దస్త్రంపై తొలి సంతకం చేసినట్లు స్పష్టం చేశారు. వేరే రకంగా ఆలోచిస్తే అపోజిషన్ ఎమ్మెల్యే దగ్గర ఎందుకు కట్టాలి, నా ఎమ్మెల్యే దగ్గర కట్టుకుంటా కదా, ఇటు జనగాంలో ఇంకోసారి కట్టచ్చు నేను. కానీ స్ట్రాటజిక్ లొకేషన్ ఉండాలి, రాష్ట్రానికి ప్రయోజనం ఉండాలి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం జరగాలి. అందుకని ముఖ్యమంత్రి గారితో చెప్పి ముందు సంతకం పెట్టించాం. ఫ్యాక్టరీ నిర్మాణం అనుకున్న సమయానికంటే ముందుగా ఏర్పాటు ఎందుకు చేసుకున్నానంటే, నిర్మల్ నుంచో, ఆదిలాబాద్ నుంచో, కొమరం భీం నుంచో, నారాయణపేట నుంచో అశ్వరాపేటకి ఈ గెలలు వెళ్ళాలంటే నేను ప్రమోట్ చేసి తెలంగాణలో అన్ని జిల్లాల్లో వేయించి ఆడ పంట 24 గంటలలో ఫ్యాక్టరీకి చేరకపోతే ఓఈఆర్ పర్సెంటేజ్ తగ్గిపోద్ది. ఓఈఆర్ పర్సెంటేజ్ 1% తగ్గితే 1%, 1 పాయింట్ తగ్గితే 1000 రూపాయలు రేటు తగ్గిపోద్ది. అందుకని దూరోభారం అయిందని చెప్పి దీని యుద్ధ ప్రాతిపదిక మీద 10 సార్లు వచ్చి పూర్తి చేసుకున్నాం. గతంలో మీరు తోటలు వేయించారు, సంతోషం. అక్కడ తోట ఉన్నందుకు ఈరోజు పంట వస్తుంది. అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ మా తోటలోకి వచ్చి ఖమ్మం, అశ్వరాపేట జిల్లాలు చూశారు కాబట్టి ఈనాడు 10 మంది వేశారు. ఆ 10 మంది పంట పోకూడదని చెప్పి నేను సిద్దిపేట నర్మెట్టకే ప్రయారిటీ ఇచ్చాను. నేను 5 ఫ్యాక్టరీలకు సంతకం పెట్టినా ముందుగా పూర్తి చేసింది నర్మెట్ట. ఎందుకు అంటే ఇది స్ట్రాటజికల్ లొకేషన్. హైదరాబాద్ పట్టడానికి దగ్గర ఉంటుంది. రేపు ఫినిష్డ్ గ్రూప్ ఏదైతే ఆయిల్ ఉందో, ఆయిల్ ఫాము మార్కెటింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్కి కానీ అన్ని జిల్లాలకు పంపించడానికి కానీ ఈ ప్రాంతం అనువైన ప్రాంతం అని చెప్పి నేను చూసి నాకు కావాల్సినటువంటి తెలంగాణ అభివృద్ధి కోసం ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేశాను. కాబట్టి ఇది ఎవరు సొంతం కాదు, నా బాబు సొత్తు కూడా కాదు, నాది కూడా కాదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క కష్టం. ఈ కట్టిన డబ్బులు కూడా నేను చెప్తున్నా, వాళ్ళ దాంట్లో నుంచి తీసి కట్టిని ఆయిల్ ఫామ్లో నుంచి వచ్చినటువంటి రెమ్యూనరేషన్ తోటే మేము కట్టాం, ఆయిల్ ఫెడ్ తోటి కట్టించాం. కాబట్టి ఇది తెలంగాణ ప్రజల యొక్క కష్టం, తెలంగాణ ప్రజల కోసం కట్టిన ప్రాజెక్టు, తెలంగాణ భవిష్యత్తు కోసం ఉన్న ప్రాజెక్టు. కాబట్టి దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు స్థాయి తగ్గించుకొని చిల్లర మాటలు మాట్లాడి ఇది నా శ్రమ, నీ పలకం అంటే ఇది ప్రజల కష్టం, ప్రజల పలకమే. నిర్మెట్ట ఇవాళ నేను ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు, కానీ ఇది శాశ్వతంగా ఉండాలి. ప్రజల యొక్క స్థిరాదాయం శాశ్వతంగా రావాలి. భారతదేశంలో తెలంగాణ ఆయిల్ ఫామ్లో నెంబర్ 1గా ఉండాలి. కానీ పదవి పోయిందని చెప్పి అబండాలేసో, లేకపోతే అసత్యాలు పలికో, లేకపోతే అసూయతోటి అనవసరమైనటువంటి మాటలు, చిల్లర మాటలు మాట్లాడి మీరు పరువు తీసుకోవటం తప్పితే ప్రజలు ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేదు. నేను మొన్న వచ్చినప్పుడు చెప్పిన, సార్ మొక్కజొన్నలు కొనాలని కోయిడా వాళ్ళు అడిగితే వెంటనే మీరు ఓపెన్ చేసి కొనండి అని చెప్పిన. లేదు నేను చెప్పితేనే కొన్నాను. నేను అందుకని మొదట్లో చెప్పింది, గోదావరి కూడా మీరు చెప్పేది వచ్చేటట్లేదు. ప్రతిదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న తర్వాత మేమే లేపినాం. వాళ్ళు పండుకుంది మీరు, నిద్రపోయింది మీరు, అరాచకాన్ని సృష్టించింది మీరు, అవినీతిని పెంచింది మీరు, అధోగతి పాలు చేసింది మీరు. లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఎందుకు అధోగతి పాలు చేస్తారు, మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారు? అది ఒక్కసారన్నా మీ మైండ్కి రాదా? మీ అహంకారం కానీ, మీ అగబద్ధాలు కానీ, మీ అసత్యాలు కానీ, మీ దోపిడీ కానీ, మీ వ్యవహార శైలి మిమ్మల్ని ఓడించిందని చెప్పి ఒక్కసారైనా మన్నం చేసుకోరా? ఇంకా చచ్చినంత కాలం అబద్ధాలు ఆడుకుంటూనే పోవాలా? ఏది మీరు చెప్పిన మాట ఏదైనా రుణమాఫీలో మీరు ఏమైనా కరెక్ట్ చేశారా? రైతు భరోసాలో ఏమైనా చేశారా? రైతు భరోసాలో మీరు ఎగ్గొడితే కూడా 6,000 కోట్లు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు 6,000 కోట్లు ఒకే రోజు అర్ధరాత్రి 12 గంటల కాల ఖాతాలో జమ చేశారు. కానీ పదవి పోయిందని చెప్పి అబండాలేసో, లేకపోతే అసత్యాలు పలికో, లేకపోతే